hearty welcome to Big Boss Agni Pariksha, co-presented by Dazzler All Day Lip Color. Oh my God! Already top 15 ikkade unnaru. Hearty welcome, my dear top 15. కష్టం దాటకుండా కంచు కోటలో అడుగుపెట్టిన చరిత్ర ఒక్కరిది కూడా లేదు. మరి ఈ అగ్ని పరీక్ష అనే కష్టాన్ని దాటి ఆ బిగ్ బాస్ అనే కంచు కోటలోకి అడుగు పెట్టేది ఎవరు అని తెలుసుకోవాలి అని అంటే ఇవాల్టి మన అగ్ని పరీక్షని మొదలు పెట్టాల్సిందే. ఆర్ యు రెడీ టాప్ 15? సో ఎస్ మనీష్, ఎలా ఉన్నావు? ఆల్ ప్రిపేర్డ్. మరి లాస్ట్ ఎపిసోడ్ వర్స్ట్ ప్లేయర్ అని అనిపించుకున్నావు. ఈ రోజు ఏదన్నా ఉందా, ప్లానింగ్ లాంటిది ఉందా? ఎక్కువ ఆలోచించే అదేంది మొన్న. సో ఈ రోజు కొంచెం మంచి చాలా రిలాక్స్డ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజు. నిన్న 2 ఫోటోలు జూమ్ చేయండి నా మీద. చాలా టెన్స్డ్ గా ఆలోచించిన. ఈసారి ఏం ఆలోచించండి, గేమ్ ఆడతాను. ఇప్పుడు మనోడు ట్రాక్ లోకి వచ్చాడు అన్నమాట. ఎస్, ప్రతి ఒక్కరు మీ స్టైల్లో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తున్నారు. ఓట్ బ్యాంక్స్ లో కూడా ఓటింగ్ మొదలైపోయింది. ఎవరికి ఎంత ఓటింగ్ ఉందో, గ్రాఫ్ ఎలా ఉందో ఏంటో. ఐ జస్ట్ విష్ మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ కి జియో హాట్స్టార్ లో ఓట్ చేస్తూనే ఉండండి. ఈ రోజు మన జ్యూరీ ఎటువంటి ప్లానింగ్ తో వస్తుందో చూడ్డానికి వెయిట్ చేస్తున్నారా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష జ్యూరీకి హార్డీ వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ నవదీప్, బిందు మాధవి అండ్ అభిజిత్. ఈరోజు వీళ్ళందరినీ గుద్ది పారేస్తామా? ఏంటది? ఈరోజు వాళ్ళందరినీ గుద్ది పారేస్తామా? కొంచెం మీ సైకో యాంగిల్ ని తగ్గించుకోండి ప్లీజ్. నన్ను అనేశారు. వచ్చేసాడు బయటికి. అంతేనా? సరే ఆగైతే ఈ రోజు నా క్యారెక్టర్ ఏంటో మీరే మీరు యాక్చువల్ గా లైక్ నిన్న నాకు టైటిల్ ఇవ్వడానికి ఛాన్స్ రాలేదు. మీకు సీక్రెట్ కింగ్ అని ఇద్దాం అనుకున్నాను. కింగ్ అంటే మీరు రాజే, కానీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి మీరు విలన్ అవుతున్నారు అని. మీరందరికి పవర్ స్టార్ తెలుసు, కానీ ఇది పెద్ద కవర్ స్టార్. Excuse me, ma'am. How are you prepared for the Agni Pariksha today? రిలాక్స్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ లక్ ఉండాలి, మైండ్ ఉండాలి, అవన్నీ ఉండాలి. ఒకవేళ లక్కనే మూటని తీసుకొచ్చి షాకిబ్ దగ్గర వేసినా ఇలా దూకేస్తాడు కానీ దొరకదు. అది. సో ఎస్ అభిజిత్, లేదు ఈ రోజు షాకిబ్ ఎందుకు ఆడతానని నాకు అనిపిస్తున్నది. ఆడు ఖచ్చితంగా ఆడతా ఈ రోజు. ఆడతా నేను. అందరు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సగం అగ్ని పరీక్ష అయిపోయింది, సగం మాత్రమే మిగిలింది. కాబట్టి మీకు రాబోయే ఛాన్సెస్ కూడా ఇప్పుడు హాఫ్ అయినాయి. అవును. ఎవరైతే కనుక మీ దృష్టిలో మీరు యు ఫీల్ యూఆర్ లాగింగ్ బిహైండ్, నౌ ఇస్ ద టైమ్ టు పుల్ యువర్ సాక్స్ అప్ అండ్ గెట్ ఇట్ డన్. నవదీప్ గారు, మీరు ఆల్రెడీ చాలా చెప్పారు. ఇంకేదైనా లెక్కలు తేల్చేవి ఉన్నాయా అక్కడ? ఈరోజు మెంటల్ పర్ఫార్మెన్సెస్ కంటే లక్ అనేది ఎంత మ్యాటర్ అనేది ఈరోజు వాళ్ళకి తెలిసి వచ్చేలా మనము చేస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు అసలే మైండ్ గేమ్స్ అని అంటున్నారు. చిన్నగా పేపర్ కూడా లీక్ చేశారు. లక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని. Yes. ఈ రోజు లక్ ఉన్నోడే ఆ గెలుపుకి దిక్కున్నోడు అదన్నమాట. మరి మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాను. ప్లీజ్ ఎల్లో చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఈ ఎపిసోడ్ నుంచి మీకు అది కనిపిస్తే శివరైపోయి వణికిపోయి భయంకరమైన భయం వేసే ఆబ్జెక్ట్ నా జేబులో ఉంది. ఎల్లో కార్డ్. Yes! ఇప్పుడున్న కంటెండర్స్ లో ఎవరన్నా ఎక్స్ట్రాల్ చేస్తే ఇది చూపిస్తాం. రెండోసారి ఇది చూపిస్తే గనక డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. అంతేకాదు, ఎపిసోడ్ పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే వర్స్ట్ ప్లేయర్ గా ముందుకు వస్తారో ఒక్కసారి వస్తే ఓకే, విల్ లెట్ ఇట్ గో. సెకండ్ టైం గనక వర్స్ట్ పర్ఫార్మర్ వస్తే ఈ కార్డు నేను ఇలా చూపిస్తాను, వాళ్ళు ఇలా నడుచుకుంటూ ఆ డోర్లోంచి బయటికి వెళ్ళిపోవాలి.
అగ్ని పరీక్షలో వేడి పెరిగేసింది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. సో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా ఆడండి. ఓకే, సో మా జ్యూరీ సిద్ధంగా ఉంది. హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. టాప్ 15, ఆర్ యు రెడీ ఫర్ ఇవాల్టి అగ్ని పరీక్ష? మరి ఆ మినీ పరీక్ష ఏంటో చూసేద్దాం. బిందు, లైఫ్లో మనం ఏ పోటీలో పోటీ పడినా కరెంట్ పోల్ అంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంత అదృష్టం కూడా ఉండాలి. సో ఈ 15 మందిలో ఆ అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు చూద్దాం. సో పరీక్షకు సిద్ధమవుదామా? మనం మినీ పరీక్షకి రంగాన్ని సిద్ధం చేసేద్దాం. మినీ పరీక్షకి టైం, రంగం సిద్ధంగా ఉంది. దీంట్లో ఏముందని అనుకుంటున్నారు? వాల్స్. నెంబర్స్. balls with numbers. సో యూ కెన్ సీ అ బాక్స్ హియర్. 1 by 1 ఇక్కడికి రండి. ఇందులో చేతి పెట్టండి. రకరకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మీ చేతి కంటే ఒకే ఒక ఆబ్జెక్ట్ ఒక్కటి తీసుకొని ఇలా లైన్ గా 1 by 1 నిల్చోండి. మరి మీ లక్ మిమ్మల్ని ఈ బాక్స్ లో నుంచి ఏం తీయిస్తుంది, ముందు ముందు ఏం జరుగుతుంది, మీ అదృష్టానికే వదిలేస్తూ మొదలెట్టేద్దాం. శ్రీజ, ఆజా. యాపిల్. నెక్స్ట్ ప్రియా. కివియా? ఓకే పా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఏ ఫ్రూట్ ఇష్టమేంటి? జై బాలయ్య యాపిల్. బాలయ్య బాబు గారు ఇష్టమా? మోషన్. బనానా. నెక్స్ట్ కల్కి. ఓకే, డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ డీమన్ పవన్. ఆరెంజా? దివ్య. సీతాఫల్. వావ్. ప్రసన్న. ఓకే, పోమోగ్రనేట్. అనూష. మ్యాంగో. ఓకే, రా మ్యాంగో. హరీష్. జామకాయ. జామకాయ. శ్వేత. ఇట్స్ a pear. ఎస్, డన్. నాగా. గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్. డాలియా. బనానా yellow again. షాకిబ్. గ్రీన్ యాపిల్.
శ్రేయ అండ్ మనీష్ ఇద్దరు కలిసి వచ్చేయండి. ఇద్దరు కలిసి ఒకేసారి చేయబెట్టి ఏది అందితే అది తీసేసుకోండి. ఓకే, గ్రీన్ యాపిల్, మోసంబి. సో అందరి చేతుల్లో రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. కొన్ని మాత్రం రెపిటేటివ్ గా వచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని మాత్రం ఒకే ఒక ఫ్రూట్ ఉంది. ముందుగా సేమ్ ఫ్రూట్స్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క దగ్గర అలా అలా బంచులుగా డివైడ్ అయిపోండి. సో ఈ రోజు లక్ ఎవరిని వరించిందంటే నా ఎడమ పక్క ఉన్న ముగ్గురిని. గ్రీన్ యాపిల్స్ పట్టుకున్న ముగ్గురు మిస్టర్ నాగా, షాకిబ్ అండ్ మనీష్. ఈ రోజు జరగబోతున్న అగ్ని పరీక్షకి మీరు ముగ్గురు లీడర్. సో మిగతా వాళ్ళందరూ మీరంతా ఫ్రూట్సే, మీరందరూ వెళ్ళిపోండి, లీడర్స్ మాత్రం ఇక్కడ ఉండండి. ఏంటి నిన్నటి వరకు 2 టీంలే ఉన్నాయి, ఈ రోజు ఏంటి 3 లీడర్స్ అని అనుకుంటున్నారేమో. ముందు రకరకాలు జరగచ్చు. ఈ రోజు మన అగ్ని పరీక్షకి మనకు కావాల్సింది 3 టీమ్స్. ఆ 3 టీమ్స్ మేము అనుకున్నది ఆ బాక్స్ నుంచి ఎవరైతే యూనిక్ గా ఉన్న ఈ గ్రీన్ యాపిల్స్ 3 ఫస్ట్ తీస్తారో వాళ్ళే లీడర్స్ అవుతారని. ముగ్గురు అబ్బాయిలే అవ్వడం, ముగ్గురు లీడర్స్ అవ్వడం. ఒక పక్క మనీష్, ఇంకో పక్క షాకిబ్ అండ్ ఇంకో పక్క నాగా. మరి ఇప్పుడు ఏంటి? టుడే ఈజ్ అ మెంటల్ గేమ్. బుద్ధి బలం చాలా ఇంపార్టెంట్. సరే ముగ్గురున్నారు, మా ముగ్గురు లీడర్స్ కి ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? బంపర్ ఆఫర్ ఉంది ఒకటి. ఐ హ్యావ్ ఇట్. ఇప్పుడు మీరు గమనిస్తే ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఎంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళ ప్రకారంగా టీమ్స్ సెలక్షన్ అది పెట్టాం. కానీ చెప్పే కదా, ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది. పరీక్ష ముందు పరీక్ష ఇది. బిందు మీ దగ్గర Yes, కూడా ఉందా? ముగ్గురి దగ్గర All of us ఉంది. have, all of us. ఓ 3 of you has Yes. same cards. Yes. మీరు నెక్స్ట్ ఆడబోతున్న పరీక్షలో మీ టీమ్ సెలక్షన్ కి సంబంధించిన కార్డ్ ఇది. సో మీరు టీమ్ సెలక్షన్ కి దీనికి సంబంధం ఉంది, కానీ దీంట్లో ఏముందనేది మాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. ఎవరు ఏ జ్యూరీని నమ్మి ఏ కార్డు తీసుకుంటారో దాన్ని బట్టి నా భూతో నా భవిష్యత్. ఇక్కడున్న ఈ ముగ్గురు మీ ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఎవరెవరినైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఏదైనా మహాలక్ష్మిలా కనిపించే ఆడపిల్ల చేతిలో తీసుకున్న కార్డు బెటర్ అని మీరు ఫీల్ అవుతుంది, అది మీ ఇష్టం. మీరు decide. అదే నా దగ్గర అడ్వాంటేజ్ ఉంటుందని మీరు అనుకుంటుంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్స్ ద గేమ్ ఆఫ్ నమ్మకం. కంప్లీట్ గా నా లక్ అయితే మీరే 2 సార్లు నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. ఐల్ గో ఫర్ యూ. తను నేను లక్ అనుకుంటున్నాడు పాపం. చూసుకోండి, నాగా ఏమనిపిస్తుంది నీకు? అభిజిత్ సార్. అభిజిత్ సార్ నాన్న ఒకసారి సెలెక్ట్ చేసాయని చెప్పి మళ్ళీ రాకే. అంతకుమించి ఎక్కువ లాజిక్ నీ లక్ అభిజిత్ ద్వారా వస్తుందని నువ్వు అనుకుంటున్నా. అంతే. అనీష్ ఎవరైనా పర్లేదు, ర్యాండమ్లీ పిక్ చేస్తున్నా. నేను అతిగా ఆలోచించే దెబ్బడ్డది. ఈరోజు ఏం ఆలోచించకుండా లక్ వచ్చింది. సో ప్రాబ్లమ్ నవదీప్ గారు. కాదు, ముగ్గురు ఒక పేరు ఫిక్స్ చేసుకోండి. ఐఎమ్ ఫిక్స్ ఫర్ నవదీప్ సార్. అభిజిత్ సార్. ఐల్ గో విత్ బిందు. ఓకే. బిందు. ఎస్. సరే మీరే మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్ సార్. ఎస్ పెట్టుకోండి. రెడీ, వచ్చి తీసుకెళ్ళండి, పర్లేదు. First, we'll begin with Manish. Please open and show it to the camera.
ఓకే నంబర్ 6 నాగా. నంబర్ 4. నంబర్ 4. నంబర్ 2. నంబర్ 2. ఇది ఏమిటి అంటే ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ గ్రూప్. దీంట్లో మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 2 నెంబర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, 4 వచ్చిన వాళ్ళు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత మనీష్ మిగిలిన వాళ్ళు. మిగిలిన వాళ్ళని నువ్వు తీసుకుంటావు. డన్ డన్. షాకిబ్ ఇక్కడనన్నా కొంచెం ఆగం చేయకుండా ఇంచచ్చది నార్మల్. ఉండేదే ఇద్దరు కాబట్టి వాళ్ళ ఇద్దరు అండ్ నువ్వు మీ ముగ్గురే రాబోతున్న టాస్క్ ఆడాలి కాబట్టి అత్యంత ఇంటెలిజెంట్ అని నువ్వు ఎవరినైతే భావిస్తున్నావో వాళ్ళిద్దరు బాగా తెలివైన వాడు. పవన్ అండ్ దివ్య. ఇంటెలిజెంట్ ఆన్సర్, ఐ లైక్ ఇట్. కాదు కాదు అంటే నీ ప్రకారం బుద్ధున్నోళ్ళు వీళ్ళిద్దరే అంటున్నావా? అంటే అందరు బుద్ధున్నోళ్ళు, కానీ ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో కొంచెం బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో ఎస్ ఇప్పుడు నాగా. హరిత హరీష్ గారు, ప్రియా, అనుష, శ్రీజ. ఓకే మీరు నలుగురు వచ్చేయండి. స్టార్టింగ్ నుంచి మిగిలిపోయిన పండే పిక్ చేసిన, మిగిలిపోయిన కార్డే తీసుకున్నా, మిగిలిపోయిన కండిషన్స్ తోటే ఆడి విల్ విన్ ఇట్. సో మిగిలిన 6 వచ్చేసింది మర్యాద మనీష్ టీమ్ కి. ఓకే సో తక్షణమే మనం వీళ్ళందరికీ లీడర్ బ్యాచెస్ పెట్టే టైం వచ్చేసింది. లీడర్ బ్యాచెస్ ప్లీజ్. ఎస్ ముగ్గురు లీడర్స్ రెడీగా ఉన్నారు అండ్ వెనుక వాళ్ళ ప్లేయర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఈ రోజు మేము పెట్టబోతున్న మెయిన్ పరీక్ష ఏంటో తెలుసుకునే టైం వచ్చేసింది. ఆర్ యు రెడీ ఫర్ ద మెయిన్ పరీక్ష ఆల్ ఆఫ్ యు? అబ్సల్యూట్లీ. మరి మెయిన్ పరీక్షకి సెటప్ ప్లీజ్. ఇదే ఇదే ఇక్కడే వీళ్ళ గురించి తెలిసేది. బుద్ధి బలం అన్న దగ్గర కండలు చూపిస్తున్నారు. ఎలాంటి వెళ్ళండి 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 అందరూ. సో ఇప్పుడు అసలైన విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే లీడర్స్ ముగ్గురు ప్లీజ్ నిల్చోండి. ఎస్ మనీష్ యూ విల్ బి లీడింగ్ టీమ్ బ్లూ. ఎస్. మరి ఇంకోటి రెడ్ టీమ్ ని ఈ రోజు లీడర్ గా వ్యవహరిస్తుంది ఎవరో కాదు మిస్టర్ నాగా అండ్ yellow టీమ్ కి మిస్టర్ షాకిబ్. సో ఇప్పుడు ఏం జరగబోతుందో నేను మీ అందరికి చెప్పేస్తాను. 1 by 1 మన జ్యూరీ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ రాబోతున్నాయి. చాలా సింపుల్, కానీ దానికి కొంచెం బుద్ధి బలం అవసరం ఉండే క్వశ్చన్స్, మైండ్ పెట్టి ఆడే క్వశ్చన్స్. అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష. సో ఫస్ట్ అయితే 1 by 1 ఒక్కొక్క ప్లేయర్ ప్రతి టీం నుంచి ఇక్కడికి వస్తారు. ఇఫ్ లీడర్ ఆయనే ఆడదామని అనుకున్నాడు, ఆయనే ఆ క్వశ్చన్ ని ఫేస్ చేద్దామని అనుకున్నాడంటే ఆయన కూడా రావచ్చు. ఒకవేళ షాకిబ్ ఇక్కడికి వచ్చాడు అనిసనంటే ఫస్ట్ క్వశ్చన్ కి, సెకండ్ క్వశ్చన్ కి షాకిబ్ కాకుండా ఆయన టీం నుంచి ఇంకొకళ్ళు ఎవరైనా రావాలి. ఇలా ఆల్టర్నేటివ్ గా ప్లేయర్స్ మారుతూ ఉండాలి.
ముగ్గురు బజర్ కి అంటే ఈ బెల్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో నిల్చొని ఉంటారు. క్వశ్చన్ జడ్జెస్ నుంచి వస్తుంది. ఆ క్వశ్చన్ విన్న వెంటనే ఎవరికైతే ఆన్సర్ వస్తుంది అని అనుకుంటారో పరిగెత్తుకుంటూ వెళ్ళండి, ఈ బెల్ ని మోగించండి. మోగించిన తర్వాత మీకు ఆన్సర్ చెప్పే అవకాశం ఇస్తాము. ఒక్కసారి మీ నోట్లో నుంచి ఏ అయితే ఆన్సర్ వస్తుందో అదే ఫిక్స్ చేసుకుంటాం. యూ కెనాట్ చేంజ్. మనీష్ టీం తరపు నుంచి ఒక క్వశ్చన్ ఎదుర్కొన్నాడు. బెల్ ఆయనే కొట్టాడు అండ్ తప్పు సమాధానం చెప్పాడు అని అనుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ టీం ఆడడానికి వీల్లేదు. షాకిబ్ విల్ బిగిన్ విత్ యూ. మీ టీం నుంచి దివ్య. మరి నెక్స్ట్ టీం రెడ్ నుంచి నాగా. ప్రియా. ఇద్దరు డాక్టర్ పాపలే వచ్చిండ్రు. మరి మనీష్. నేనే వస్తున్నా. మనీష్ హిమ్సెల్ఫ్ ద లీడర్. ఓకే, సో ఎస్, మరి మొట్టమొదటి క్వశ్చన్ మన మెయిన్ పరీక్షలో. బిందు, ఓవర్ టు యు. నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. గెస్ ద కంట్రీ. Japan. జపాన్ అని అంటున్నారు. బిందు, డూ యూ థింక్ జపాన్ ఇస్ ద రైట్ ఆన్సర్? Yes, it's the right answer. టీమ్ బ్లూ కి 1 పాయింట్. ముగ్గురు వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లేయర్ ని పంపించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. అభిజిత్, ఓవర్ టు యు. Your next question is the movie. జెర్సీ. Question ki answer is right. It is Jersey. Congratulations, point goes to you. Team Hello, 1 point. ఎస్, మరి మిమ్మల్ని క్వశ్చన్ అడగబోతుంది ఎవరో కాదు, మిస్టర్ నవదీప్. నా క్వశ్చన్కి సంబంధించిన బొమ్మ మాత్రం వెయ్యండి. ఇప్పుడేంటి ఎవరు పరిగెత్తట్లేదు? మూడు సింహాలకి 3 జింకల్ని పట్టుకోవడానికి 3 నిమిషాలు పడితే 100 సింహాలకి 100 జింకల్ని పట్టుకోవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 3 నిమిషాలు. ఇక్కడ 3 కి 3 మినిట్స్ పడితే 100 కి కూడా 3 మినిట్స్ పడుతుందని నువ్వు అనుకుంటా. నేను ఒక్కొక్క సింహం అంటే లైక్ ఒక్క సింహానికి 3 సింహాలు ఉన్నా సరే వాళ్ళు పట్టుకునేది 3 జింకలనే కాబట్టి 3 మినిట్స్ పట్టింది. ఇప్పుడు 100 ఉన్నా సరే 100 ఉన్నప్పుడు సేమ్ టైమింగ్ అనేది మారదు కదా. ప్రతిసారి నీ తొందర నీకు తోడ్పడింది, బట్ ఈసారి నీ తొందర నీకు పాయింట్ తెచ్చింది. సో టీమ్ రెడ్ కి కూడా ఒక పాయింట్ వచ్చేసింది. దట్స్ ద రైట్ ఆన్సర్. 3 మినిట్స్. నెక్స్ట్ ఆటగాళ్ళు ముగ్గురు వచ్చేయండి. మరి 4వ ప్రశ్న ఎదుర్కోవడానికి మీరు ముగ్గురు రెడీయా? అండ్ ద క్వశ్చన్ ఇస్ బిందు. నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్ లో మిస్టేక్ ఏంటో కనుక్కోండి. జూన్లో 30 డేస్ ఉంటాయి. సో 31st జూన్ అని ఉంది అక్కడ. జూన్లో 30 డేసే ఉంటాయి. జూన్లో 30 డేసే ఉంటాయి. దట్స్ ద రైట్ ఆన్సర్. 1 more point goes to Team Hello. Congratulations. మరి ఎస్, ఆటగాళ్ళు మారాలి ఇప్పుడు. నా క్వశ్చన్ ఏంటంటే స్పాట్ ది ఆడ్ ఎమోజీ. ఓకే, ఎస్. Clear? Okay, let's have the question
on the screen. Point it out immediate. This one. కాదు ఏది చూపించావు చూపెట్టు నాకు. సెకండ్ Second రోలో row. లెఫ్ట్ నుంచి థర్డ్. Team Red, congratulations, one more point. వీళ్ళు ఏం చేస్తున్నారు, బెల్ కొట్టేసి తర్వాత ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే బెల్ కొట్టిన తర్వాత సీజన్ 9 కాబట్టి 9 సెకండ్స్ ఇస్తా. బెల్ కొట్టాక, బెల్ కొట్టక ముందు మీరు ఎంతసేపు అయినా తీసుకోండి. పిక్చర్ ప్లీజ్. దాంట్లో ఒకటే ఒక పవర్ కనెక్షన్ ఉంది, మిగతావన్నీ ఉన్నాయి. ఎన్ని ఫోన్లు ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చు? ఫోర్ 4 ఇస్ ద ఆన్సర్ అని నీ ఫీలింగ్. పవర్ సాకెట్ ఒకటి ఉంది, దాంట్లో ఆ 2 సాకెట్లు మాత్రమే ఉన్న ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టి ఆ 2 సాకెట్లు ఉన్న ఎక్స్టెన్షన్ బాక్స్ లో వేరే ఎక్స్టెన్షన్ బాక్సులు పెట్టుకోవచ్చు కదా. అందుకని మీరు ఏం చేయాలి, క్వశ్చన్ అర్థం చేసుకుని ఆలోచించాలి. నేను వస్తాను ద టీవీ దగ్గర. అదమ్మా ఇందులోంచి పవర్ వచ్చింది. ఓకే, దీంట్లో ఏం పెడతావు? సార్ ప్లగ్ పెట్టాలి కదా. ఓకే ఆ. దీంట్లో నుంచి ఫస్ట్ 4 పెట్టేయండి. అది ఇరిపోయింది కదా. అట్టయింది అంత దూరంలో ఎక్కడ వెనక చూడాలి, అప్పుడు ఆలోచించాలి, టైం తీసుకో. కేరా కొంచెం టైం. ఆ కళ్ళు వీక్ అంటే నేనేం చేస్తా. సరే ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఫస్ట్ 3 పెట్టేద్దాం. సరే టోటల్ నెంబర్ చెప్పండి. 8 అనుకుంటున్నాను. 3, 4, 5, 6. Technically 6. 6 టెక్నికలీ కాదు, ఓన్లీ 6. Yeah, 6. తప్పు సమాధానం చెప్పిన కారణంగా yellow team no point to you and no next question to you. సో నెక్స్ట్ క్వశ్చన్ కి ఓన్లీ టీమ్ రెడ్ అండ్ టీమ్ బ్లూ నుంచి మాత్రమే రావాలి. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఫ్రమ్ బిందు. పిక్చర్ వస్తుంది. ఎన్ని హోల్స్ ఉన్నాయా టీ షర్ట్లు? ఓకే శ్వేత 9, 8, 7, 2, 6, 5, 4, 3, 2, 1. Time up. She first said 3. ఫస్ట్ అయితే నువ్వు 3 అన్నావు బెల్ కొట్టి. సరే రండి. ఇక్కడ చూపించిన విజువల్ లో టీ షర్ట్ స్పెల్లింగ్ లో కాదు కదా. డీమన్ పవన్ స్టాండ్ అప్ ఒకసారి ఇలా రా. So 1, 2, 3, 4 and both sets holes like this go to front to back to. Correct. సింపుల్ క్వశ్చనే కదా. ఏంటి వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ సందర్భంలో మిస్టర్ మనీష్ గారిని అడుగుతున్నాను నేను. మనీష్ ఎందుకు పంపించాను శ్వేత అని అనిపిస్తుందా? లైక్ తెలుస్తుంది, టీమ్ స్ట్రెంగ్స్ వీక్నెసెస్ కూడా తెలుసు. ఓకే, సో టీమ్ బ్లూ మీరు తప్పు సమాధానం చెప్పినందుకు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఎదుర్కోరు. ఇప్పుడు టీమ్ రెడ్ అండ్ yellow నుంచి రాబోతున్నారు. ఎవరు? యా, టీమ్ yellow అండ్ టీమ్ రెడ్ సరి సమానమైన పాయింట్స్ తో ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎదుర్కొనే టైం వచ్చేసింది. అభిజిత్, మీరు ఇప్పుడు చూడబోయే పిక్చర్లో ఒక తప్పు ఉంది, అదేంటో మీరు కనిపెట్టాలి. పిక్చర్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ నౌ. One, 2, 3, 4, 5, 6. 8 బిలో ఉంది. 8 బిలో ఉంది. ఇంకొక ఛాన్స్ తీసుకొని మళ్ళీ. లేదు కరెక్ట్. ఓకే, యూ హ్యావ్ ద రైట్ ఆన్సర్. టీమ్ రెడ్ వన్ మోర్ పాయింట్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నెక్స్ట్ 3 టీమ్స్ నుంచి మాకు ప్లేయర్స్ కావాలి.
మనీష్ మీ వెనకాల ఉన్న వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉన్నట్టుంది. ఎస్ ఏమంటారు, నేను ఏం చేస్తున్నా అంటే ఒకటి నేను తీసుకున్నా నెక్స్ట్ వాళ్ళకి ఇస్తున్నాను, ప్లేయింగ్ స్ట్రాటజీ లైక్ దాట్, సో దట్ విల్ సీ హౌ. స్ట్రాటజీ లేకుండా ఆడుతా అన్నారు. లేదు అందరికీ ఛాన్సెస్ ఇస్తున్నాను, క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాను నేను, సో దానికోసమని టీమ్ గెలవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. నో ప్రాబ్లమ్, ఆల్ కూల్. మీరు లీడర్, యూ కెన్ టేక్ యూర్ డిసిజన్స్. సో మనీష్ హిమ్సెల్ఫ్, నాగా హిమ్సెల్ఫ్, అండ్ ఇక్కడ నుంచి షాకిబ్ నుంచి పవన్ వచ్చేసండి ముగ్గురు. ఎవరు క్వశ్చన్ వదులుతున్నారు? బొమ్మ చూపిస్తాను, పిక్చర్ ప్లీజ్. వన్ 2 9 3. Three. ఇప్పుడు పైన ఏముంది చదువు? కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్? అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద మిస్టేక్? ఏ మిస్టేక్ లేదా? మరి కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని ఎందుకు అడుగుతారు? ఓకే, అంటే నాకు దూరం నుంచి 9 కొంచెం ఆఫర్గా అనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ చూడు. ఓకే, నీకు అవకాశం ఇస్తున్నా, మళ్ళీ చూడు, చెప్పు. నేను నీకు చాలా టైం ఇచ్చా, నువ్వు వెళ్ళిపో. ఒక్క నిమిషం మనీష్, వెయిట్. మిస్టర్ నాగా, నాగా ఎవరు చెప్పినా పాయింట్ రాదు, కానీ నీ ప్రకారం ఇక్కడ ఈ పిక్చర్ లో మిస్టేక్ ఏంటి? 5 + 4 9. ఆగండి, చూడకండి. 5 + 4 is 9. ఓకే, 5 + 3 is 8. మళ్ళీ అడుగుతున్నా, ఆ ఫోటోలో ఏదైనా తప్పు ఉందా లేదా? ఉంది కలర్ 9 ఇటు వచ్చి 8 ఇటు ఉండాలి. ఈ ఫోటోలో ఒక తప్పు ఉంది, అదేంట్రా? లేదు రాలేదు. రాలేదు. ఆ ఎక్స్ప్రెషన్, ఆ రియాక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద పిక్చర్? ఇంగ్లీష్ అండి. కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ క్వశ్చన్? 2 దలు ఉన్నాయి. That is the రెండు mistake. దర్లు ఉన్నాయి కదరా అక్కడ పైన. క్వశ్చన్ ఇస్ వేస్టెడ్, ఎవరికి పాయింట్ రాదు. థ్యాంక్ యూ. ఒక పిక్చర్ వస్తుంది, పిక్చర్ తర్వాత క్వశ్చన్ అడుగుతాం. ఈ ఇమేజ్ లో మిస్టేక్ ఏంటి? One, 2, 3, 4, 5, 6, 7, 8 8, 9. 9. Time up. So yes, can you reveal the answer please? Rainbow colors are not in order. That is the mistake. Thank you. ఇప్పుడు మనీష్, మీ నుంచి నేనే వస్తున్నా. మనీష్ హిమ్సెల్ఫ్, దివ్య. షాకిబ్. yes, behind. ముందు క్వశ్చన్ అడిగి తర్వాత ఫోటో. మీకు చూపించిన ఇమేజ్లో హౌ మెనీ డిజిట్స్ క్యాన్ యూ సీ? 1, 2, 5. 5. Can you please explain? 1, 2, 4 వచ్చేసి థర్డ్, 6 వచ్చేసి ఫోర్త్, 9 వచ్చేసి ఫిఫ్త్, 8 వచ్చేసి సిక్స్త్. ఇంకేం లేవా? There is 7. ఆ టీమ్ లో మీరేమనుకుంటున్నారు? 0 కూడా ఉందా? 7 అనుకుంటున్నాం. 7 అని మీరు అనుకుంటున్నారు. ఓకే, లెట్స్ సీ. ఆయన అయితే మన టీమ్ బ్లూ లీడర్ అయితే బెల్ నొక్కేసి 5 అని అన్నారు. కెన్ యూ రివీల్ ది ఆన్సర్ ప్లీజ్? Seven. Blue, I'm so sorry you lost a point because of your leader. అందరికంటే తెలివైన వాడిని నేనే, ఎవరికి ఛాన్స్ ఇవ్వనని చెప్పి మరి వచ్చి బేసిక్ క్వశ్చన్ లో అనేది నేనే రావడం కరెక్ట్ అనాలిసిస్ చేసి వచ్చావు. మరి టీమ్ రెడ్ అండ్ టీమ్ yellow ఎవరు వస్తున్నారు? షాకిబ్ హిమ్సెల్ఫ్, నాగా, ప్రియా.
దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. శ్రీజ. శ్రీజ లాస్ట్ క్వశ్చన్ అనగానే ప్రియా నుంచి శ్రీజాకి వచ్చేసింది ఛాన్స్. మరి ఏం జరుగుతుందో చూసేద్దాం. ముందు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత బొమ్మ చూపిస్తాను. నేను చూపించబోతున్న చారిత్రాత్మక వర్ణనలో కాలానికి ముందుంది ఎవరు? పిక్చర్ ప్లీజ్. స్కూటీ. శ్రీజ అదొక్కటే కనిపించిందా, వేరే ఏం కనపడలే? కాలానికి ముందు అంటే లైక్ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్కి అట్లాగా. మనోడికి ఇంకా క్వశ్చన్ అర్థం కాలేదు. అవును, నిజంగా అర్థం కాదు. సో యు నాటీ, you identified the scooty, and that is the right answer. చక్కని పైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. లూజర్స్ ని వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. లూజర్ నంబర్ 1 మిస్టర్ మనీష్, లూజర్ నంబర్ 2 మిస్టర్ షాకిబ్. రెడ్ కంగ్రాచులేషన్స్, మీరు వెళ్ళిపోవచ్చు. ఎక్కువ ఆలోచించను, ఈసారి ఏం దొబ్బెట్టను అనేసనా అని మళ్ళీ వాట్ ఈస్ దిస్ ట్రాక్ రికార్డ్? ఆలోచించలేదు అసలు, నిజంగానే ఆలోచించలేదు. అదే ఇచ్చారు ఆలోచించి తెలుగులో నేనే ఫస్ట్, కానీ మళ్ళీ నేను రాలేను కాబట్టి ఆల్టర్నేటివ్ పంపించి మరీ క్లియర్గా వచ్చారు. అదే మీ స్ట్రాటజీ, క్లియర్గా తెలుస్తుంది. మీ ఓటమిలో మనీష్ హస్తం ఉన్నట్టు మీకు దగ్గరుండి అనిపిస్తుంది? మరి నడిపించాడు. ప్రతిదీ అందులో ఈజీ క్వశ్చన్. ఇట్స్ లైక్ టూ మచ్ బ్రెయిన్ అవసరం లేదు. ఈజ్ క్లవర్, అది ఓకే. బట్ వీళ్ళందరూ క్లవర్ కాదు అనుకోవడం, అది తప్పు. అండ్ వెళ్ళి కూడా బెల్ తను పట్టుకోవాలి కొన్ని టైమ్స్. సో ఇన్స్టెడ్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండేదేమో అని నా ఒపీనియన్. సో ఆయన క్లెవర్ అని అనుకొని ఫ్లవర్ అయ్యాడు అని అంటున్నావు, అంతేనా? వెళ్ళాడు కానీ దెర్ ఇస్ నో యూస్. వచ్చిన పాయింట్ ఎవరి వల్ల వచ్చింది? అన్నిసార్లు వెళ్తే ఐ కుడ్ హ్యావ్ డన్ మోర్. ఇచ్చారు దానికి ఫస్ట్. I could have done more. ఎవరు ఇచ్చిండ్రు దానికి? లాజిక్ అయినా ఇచ్చిన కదా నేను. ఎన్ని లాజిక్ అయినా ఇచ్చిన ఫస్ట్. ఎన్ని పోగొట్టావు? ఆనర్ చేయడం కాదు పాయింట్. నీకు లాజిక్ లేనప్పుడు మాట్లాడచ్చు. లాజిక్ చెప్పాను. కరెక్ట్ అన్న. నీకు అండబలం ఉంది, బుద్ధి బలం లేదు, గుర్తుపెట్టుకో. దానికోసమే నేను పంపలేదు. నీకు 2 ఫిజికల్ టాస్క్ వచ్చినాయి, అది కూడా పర్ఫామ్ చేయలేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాతోటి? కూర్చో గమ్మున. నువ్వు కూర్చోమంటే నేను కూర్చోను, ఓకేనా? అరే వాళ్ళే కూర్చోబెడతారు మెల్లగా. ఐ సెడ్ మై ఒపీనియన్, ఓకే? ప్రసన్న, Strategy a bit was a failure for sure. బట్ మనీష్ ప్రసన్న ఎందుకు పంపలేదు యాక్చువల్లీ? No. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ హిమ్ రైట్ నౌ లిటరల్లీ. హీ టోల్డ్ మీ దట్ ఏమంటారు, ప్రాబ్లం అవుతుంది, పేస్ తో పట్టుకోలేను నేను, వేరే వాళ్ళని పంపు అని అన్నాడు నన్ను. లాస్ట్ దానికి కూడా హీ టోల్డ్ వద్దు, వెనక వాళ్ళు వద్దు, మేబీ నువ్వే వెళ్ళు, దాని ముందు దానికి కూడా హీ టోల్డ్ ఇట్. లెట్స్ నాట్ లై ఓవర్ హియర్ ఫస్ట్. not lying. యు ఆర్. మన ఇద్దరు కాన్వర్సేషన్ మొత్తం మైక్ లో రికార్డ్. చెప్పు కదా, నేను వెళ్తాను లాస్ట్ దానికి. లీడ్ దాంట్లో ఉన్నప్పుడు, మనం లీడ్ లో ఉంటే నేను వెళ్తాను చెప్పాను నేను. నో, ఐ సెడ్ దట్ పాయింట్. 100% నో. ఇది చెక్ చేసుకోవచ్చు ఇది మైక్ check లో. చేసుకోండి. అరే మై క్వశ్చన్ ఇస్, డు యు థింక్ ఇప్పుడు ఒక మైక్ లో రికార్డ్ అయ్యి ఉంటే ఏది నువ్వు ఫెయిర్ గా ప్లే ఆడావా? ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వలేదు చెప్పండి. అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో నేను ట్రై చేశాను, రాలేదు. దాని ప్రకారం నాకు బ్రెయిన్ లేదని నువ్వు నన్ను కూర్చోమనద్దు కదా. నాకు ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు, అలాగే వీళ్ళకి కూడా ఇంకో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. నువ్వు 4 times వెళ్ళావు, 4 times లో ఎన్ని పాయింట్స్ తెచ్చావు అనేది క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. టీమ్ అంతా అగేన్స్ట్ అయిపోవడం అంటే ఇదేనేమో. అందరు వెళ్ళిపోండి. మా టీం వాళ్ళు ఏం చెప్తారో వెళ్ళు, కూర్చో. ఇంతటితో మా మెయిన్ పరీక్ష కూడా పూర్తయిపోయింది అండ్ విన్నర్స్ ఆర్ వెరీ క్లియర్. టీమ్ రెడ్ గెలిచేశారు కాబట్టి టీమ్ రెడ్ కంగ్రాచులేషన్.
మరి టీమ్ రెడ్ విన్ అయినందుకు గాను టీమ్ రెడ్ లీడర్ అయిన నాగాని వెల్కమ్ చెప్పేస్తున్నాం. నాగా వెల్కమ్. కంగ్రాచులేషన్స్. మీరు మొట్టమొదటిసారి అగ్ని పరీక్షలో లీడర్ అవ్వడం, మీ టీం గెలవడం ఎలా అనిపిస్తుంది? అంతా టీమ్ ఎఫర్టే, సో చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ ఫర్ మై టీమ్. నాగా, ఓట్ అపీల్ నువ్వు చేసుకుంటావా లేకపోతే ఎవరికైనా అవకాశం ఇస్తావా? నేనైతే పాయింట్ తెచ్చుకోలేదు ఒకటి కూడా. శ్రీజ గారేమో పాయింట్ అంటే ఆల్రెడీ నాకు వచ్చింది ఓట్ అపీల్, సో తనకు వద్దన్నారు. మనీష్ గారు పాయింట్ తెచ్చారు, సో ఐఎమ్ గివింగ్ ఓట్ అపీల్ టు మనీష్ గారు. అదే హరీష్ గారు, సారీ. లీడర్షిప్ లో నువ్వు బాగా చేసావు కాబట్టి నువ్వు తీసుకుంటావు, కరెక్ట్. అది ఐ విల్ పిచ్ ఫర్ మై సెల్ఫ్. అది ఇంపార్టెంట్. నేను ఆ ఛాన్స్ వదలను. నువ్వేమో హరీష్ కి అవకాశం ఇస్తా అంటున్నావు, ప్రియా ఏమో నాకు కావాలి అని చెప్తుంది. ఐ విల్ గివ్ ఇట్ టు ప్రియా, ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు లాస్ట్ ఛాన్స్ ప్రియాది. బట్ శ్రీజాన్ పంపించాం, ఎందుకంటే 2 points ఆల్రెడీ తెచ్చింది కదా, షీ మైట్ గెట్ అనదర్ పాయింట్ అనేసి ప్రియా ఆఫర్, ప్రియా ఛాన్స్ శ్రీజా ఇవ్వడం జరిగింది. సో షీ సాక్రిఫైస్ 1 point అన్నమాట. సో ప్రియాకి ఇద్దామనేసి. షూరా? షూర్. ఫైనల్ ఆన్సర్. ఫైనల్ లాక్ కర్ దే. ఓకే, సో ప్రియా ప్లీజ్ కమ్ ఫర్ యువర్ ఓట్ అపీల్. ప్రియా, your vote appeal begins in 3, 2, 1, go. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. మీరు చూస్తున్నట్టయితే నేను ఛాన్స్ వచ్చినప్పుడల్లా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను, చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నా హానెస్ట్ ఒపీనియన్. నేను ఇలానే ప్రూవ్ చేసుకుంటూ ఉంటాను, ట్రై చేస్తాను, తప్పులు తెలుసుకొని ముందుకెళ్తూ ఉంటాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. వెళ్ళాలి, కొట్టాలి. నవ్దీప్, బిందు అండ్ అభిజిత్ వరస్ట్ ప్లేయర్ కావాలి. So today's MWP, in my opinion, is Manish. Mr. Manish, please stand up. సో ఎల్లో కార్డ్కి కరెక్ట్గా ఇంకా ఒకే ఒక్క వర్స్ట్ ప్లేయర్ అవ్వడానికి దూరంగా ఉన్నారు మీరు. మరొక్కసారి కనుక మీరు వర్స్ట్ ప్లేయర్ అయితే అవుట్ ఆఫ్ ది షో. out of the show, just like that. Please go take your yellow card. మరి ఇప్పుడు గుడ్ థింగ్స్ మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు ఒక ఓట్ అపీల్ వస్తుంది. మరి జడ్జెస్, హూ ఇస్ ద మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్? మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈరోజు చాలా కన్సిడర్ చేశాము. ఐ థింక్ ఇవాళ బెస్ట్ ప్లేయర్ నాగా. నాగా, నువ్వు సాక్రిఫైస్ చేసిన ఓట్ అపీల్ మళ్ళీ నీకు వచ్చేసింది. కెన్ వి హ్యావ్ ది స్టార్ ప్లీజ్? లీడర్ కాస్త స్టార్ లీడర్ అయిపోయాడు. హో నాగా, మీ ఓట్ అపీల్ మొదలవుతుంది ఇన్ 3, 2, 1, గో. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు నాగ ప్రశాంత్. జర్నీ అయితే కొంచెం అటు ఇటుగా కింద పైన నడుస్తుంది నాది. సో లక్కీగా ఫైనల్లీ క్యాప్టెన్ అయ్యాను. నా టీమ్ మేట్స్ నన్ను గెలిపించారు, మా టీంని గెలిపించారు. బట్ లక్కీగా ఒక స్టార్ అయితే వచ్చింది. అండ్ మీరైతే కొంచెం ఓట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ముందు ముందు ఇలాగా అందరికీ నాకు కుదిరినంత ఆపర్చునిటీ నేను తీసుకొని అందరికి ఇచ్చి, సో ఇంకా ప్రయత్నించి కుదిరితే కప్పు కొట్టేదాకా ఇంట్లోకి పంపిస్తే తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ మీ అందరికి ఎవరైతే చూస్తున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ ఓట్ అయితే వేయండి. థ్యాంక్ యూ నాగా, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇవాల్టి మా అగ్ని పరీక్ష హోరాహోరీగా ఒక ఫైర్ మోడ్ లో మొదలయ్యింది అండ్ అలాగే ముగిసింది కూడా. ఈ ఫైర్ మా కంటెస్టెంట్స్ లో అలానే ఉండబోతుంది. మీరు మాత్రం మర్చిపోకుండా జియో హాట్స్టార్ లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఓట్ చేస్తూనే ఉండండి, వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూనే ఉండండి. సో ఇది ఇవాల్టి మా అగ్ని పరీక్ష. రేపటి అగ్ని పరీక్షలో మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్, టాటా, బై బై, గుడ్ నైట్ ఎవ్రీవన్. ఇక్కడున్న ఈ 12 బాక్సుల్లో 3 మాత్రమే లీడర్ అనే స్వీట్ బోర్డు ఉంది. అది నువ్వు ఎవరికి ఇవ్వాలని అనుకున్నా నీ ఇష్టం.
సో ఇది ఫస్ట్ బాక్స్, మరి ఇది ఎవరికి ఇస్తాం? హరీష్ గారు. నాగా. వై నాట్ మనీష్? స్ట్రాటజీ మాస్టర్ మీదనే నాగా ఒక స్ట్రాటజీ వేశారనిపిస్తుంది. స్ట్రేట్ గా చెప్పు బ్రో, నువ్వు చక్కగా ఆడలేదు అందుకు ఇవ్వలేదు, నీకు నువ్వంటే నచ్చదు అని చెప్పు. ఇట్లా స్ట్రేట్ గా చెప్పి మాట్లాడు. ఫస్ట్ ఎవరిని ఇవ్వాలి, పుచ్చుకోవడం కాదు. ఉంచుకుంటారా స్వాప్ చేస్తారా? నేను ఉంచుకుంటా. ఉంచుకుంటా. అది స్వాప్ విత్ హర్. నేను స్వాప్ చేయదలుచుకోవట్లేదు. నేను నాగా బాక్సే తీసుకున్నాను. అనూషాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. అలిగా ప్రసన్న కుమార్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దాలియా షరీఫ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. డీమన్ పవన్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దివ్య వేలమూరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. హరిత హరీష్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కల్కీని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కళ్యాణ్ పడాలాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. మనీష్ మర్యాదాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. నాగాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ప్రియా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రేయాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్వేతా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రీజ దమ్ముని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. సయ్యద్ షకీబ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ఓటింగ్ లైన్స్ సెప్టెంబర్ 5 రాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.